ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి నుదుట బొట్టు. అమ్మవారి ముఖార విందాన్ని తిలకించగానే ముందుగా మనకు కనువిందు చేసేది ఆమె నుదుటపై జ్వాజ్వాలమానంగా ప్రకాశించే బొట్టే. తాను నుదుటపై ధరించే కుంకుమ తిలకం ద్వారా ఆ తల్లి స్త్రీలందరికీ ఒక దివ్య సందేశాన్నిస్తోంది. ఎందుకంటే స్త్రీ భౌతికంగా బలిష్ఠురాలే అయినా మానసికంగా అబలే. అయితే ఇంట్లో గృహిణి శరీరం నియంత్రణలో ఉన్నట్లయితే కుటుంబం అంతా సుఖశాంతులతో ఉన్నట్లే కదా. ఇంటికి ఎవరొచ్చినా వారి సుషుమ్నా నాడిని ఈ ఇంటి ఇల్లాలు కొద్దిగా ఒత్తి అక్కడ ఈ బొట్టు పెట్టే సాంప్రదాయాన్ని నేర్పింది అమ్మ. అందుకే ప్రతి స్త్రీ తన ముఖం మీద కుంకుమను ధరించేటప్పుడు బొట్టు బిళ్ళలు కాక ముద్దహారతి కర్పూరాన్ని కలిపిన కుంకుమని కొద్దిగా తడి చేసి ఆ కుంకుమని పింగళ ఇడ అన్న పేరున్న 2 నాడులు కలిపిన సుషుమ్నా నాడి ఉండే ప్రదేశంలో, అంటే ముక్కు ప్రారంభమైన చోట కుడి చేతి 3వ వేలు ద్వారా ధరిస్తే ఆ బొట్టు చల్లదనం సుషుమ్నా ద్వారా శరీరమంతా వ్యాపించి ఆ బొట్టు కారణంగా ఆ రోజంతా శాంతంగా ఉండగలుగుతుంది. అందుకే అమ్మవారు తానెంతో ఇష్టపడే కుంకుమతో తనను పూజించిన వారికి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది.